వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్. కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. హైదరాబాద్ రియాలిటీపై కాంగ్రెస్ సర్కార్ నిషేధిత భూతాన్ని వదిలింది. 22A నిషేధిత జాబితాతో రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్ముకొని ఉన్న వేలాది కుటుంబాల భవిష్యత్పై అంధకారం అలుముకుంది. ప్రభుత్వ దేవాదాయ వక్ఫ్ భూములను కాపాడే నిబంధన 22A లక్ష్యం కాగా దీనికి విరుద్ధంగా జరుగుతోంది. రెవెన్యూ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు ఎలాంటి ముందస్తు పరిశీలన, క్షేత్రస్థాయి విచారణ లేకుండా ప్రైవేట్ భూములను కూడా అడ్డగోలుగా నిషేధిత జాబితాలో చేర్చారు. ఒక పెద్ద లేఅవుట్ లేదా సర్వే నెంబర్లో ఉండే ఒక చిన్న ప్రాంతానికి ఉన్న సమస్యను ఏళ్ల కాలం నాటి రికార్డుల్లో అస్పష్టత ఉన్న ఆ సర్వే నెంబర్ పరిధిలోని వందలాది ఎకరాలు, వేలాది ఫ్లాట్లను, ఇండ్లను ఏకపక్షంగా 22A నిషేధిత జాబితాలో చేర్చారు. చివరకు ప్రభుత్వ గుర్తింపు పొందిన HMDA లేఅవుట్లలోని ఫ్లాట్లను కూడా రిజిస్ట్రేషన్లు కాకపోవడం రాజధానిలో రియాలిటీ తీరును కండ్లకు కడుతోంది. రెండు మూడు నెలలుగా నగర పరిసరాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. బాధితులు బ్యాంకుల రుణాలు తెచ్చుకొని అడ్వాన్సులు ఇచ్చి రిజిస్ట్రేషన్ల కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్తే మీ ఆస్తి 22Aలో ఉంది, రిజిస్ట్రేషన్ కుదరదని అధికారులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో బ్యాంకులు మంజూరైన రుణాలను రద్దు చేస్తున్నాయి. దీంతో కొనుగోలుదారులు చెల్లించిన ముందస్తు డబ్బులు తిరిగి రాక ఆస్తులు చేతికందక నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా పిల్లల చదువులు, విదేశీ విద్య, వివాహాలు, తీవ్రమైన అనారోగ్య సమస్యలతో సొంత ఆస్తిని అమ్మకానికి పెట్టిన సామాన్యులు నిషేధిత జాబితాలో వారి ఆస్తులను చూసుకొని గుండెలు బాదుకుంటున్నారు. అత్యవసరానికి గుంట భూమి కూడా అమ్ముకుందామంటే 22A అడ్డుపడడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రైవేట్ ఆస్తని రెవెన్యూ ఆధారాలు ఉన్న పహానీలు, పాత లింకు డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నా సబ్ రిజిస్ట్రార్లు మాత్రం కలెక్టర్ నుంచి NOC తెస్తేనే రిజిస్ట్రేషన్ తెస్తామని తెగేసి చెప్తున్నారు. కలెక్టరేట్లకు వెళ్తే నెలల తరబడి ఫైళ్లు మూలన పడి ఉంటున్నాయి. సొంత పనులను పక్కన పెట్టి రోజుల తరబడి అధికారుల చుట్టూ తిరగడమే పనిగా మారుతోంది. అదే అవకాశంగా కొంతమంది కింది స్థాయి రెవెన్యూ అధికారులు NOCల పేరిట ఒక్కో ఫ్లాట్కు 20 నుంచి 30 వేల వరకు వసూలు చేస్తూ కొత్త దందాకు తెరలేపారని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ముడుపులు ఇస్తే తప్ప దరఖాస్తులను ముట్టుకోని పరిస్థితులు సిటీ రియాలిటీలో దాపురించాయని వాపోతున్నారు.